ఒకసారి ఒక తల్లిగారికి ఆరోగ్యం బాగోకపోతేనండి హైదరాబాద్ తీసుకెళ్ళారు. వాళ్ళు చేయాల్సిన టెస్టులన్నీ చేసి తీసుకెళ్ళండి అందరట. అంటే ఇక బ్రతకదు అని మరలా ఎక్కడికో బెంగళూరు తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళినా ఇదే మాట, తీసుకెళ్ళండి అని. నేను నంద్యాలలో ఉన్నప్పుడు ఇక వాళ్ళ బంధువులందరూ కలిసి సాయంకాలం ఒకరోజు మందిరాన్ని తీసుకొచ్చారు. నేను తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా చల్లగా ఉంది. నాకెవరో ఒకప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక సలహా చెప్పారు, ఇక ఇప్పుడో కాసేపుడికో చనిపోతారు అనుకున్నప్పుడు బాడీ అంతా కూల్ అయిద్దండి, చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ లాగా ఐస్ గడ్డలాగా అయిద్దంటే నేను అనుకున్నా, ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? 4 హాస్పిటల్ తీసుకెళ్ళమండి, అందరు తీసుకెళ్ళమందరండి అందుకని మీ దగ్గర తీసుకొచ్చామండి. నేను తల మీద చూపెట్టగానే ఐస్ గడ్డలాగా ఉంది అనుకున్నా. ఆర్ఎంపీ గారు చెప్పిన మాట ఇక పోయిద్ది, ఇప్పుడు కాసేపుడుకో పోయిద్ది అని ప్రార్థన చేసి నేనేమన్నాను, తీసుకెళ్ళాను. అప్పుడున్న అనుభవాన్ని బట్టి, అప్పుడున్నటువంటి హృదయం యొక్క పరిస్థితిని బట్టి చచ్చిపోయిద్దేమో, మందిలో చచ్చిపోయిద్దేమో, మరలా మాఘవమానం అని చెప్పి తీసుకెళ్ళాను. వాళ్ళు అంటారు, అన్నయ్య చాలా ప్రయాసపడి తీసుకొచ్చాము, ఈ రాత్రి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళేది, అందుకని ఈ రాత్రికి ఉండి రేపు వెళ్తాంలే అన్నారు. నేనేమన్నాను తెలుసా, అద్భుతము అనేది మనం ఎవరూ అవసరంలా, వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళకి ఆ టాలెంట్లు ఉన్నాయి. లే నీ పరిపెత్తుకోనంటే నడవాలి అంతే. అర్థమైందా? ఇన్స్టాల్మెంట్ హీలింగ్ కాదు. లే అంటే లేవాలంతే. నేను వెళ్ళన్నాను అంతే, స్వస్థ కలిగినట్టే వెళ్ళిపోయాను నేను. విని 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 అదే రాయలసీమ. ఆ సీమలు మామూలుగా వింటారా? ఉడుం పట్టుబడతారు. ఎన్నన్నా చెప్పలే కానీ ఉదయం వెళ్తాం లేదా. నేను మీటింగ్కి వెళ్తున్నా, నేను తక్కువన్నా అప్పుడున్న అనుభవాన్ని బట్టి. నాకు తెలిసిన ఒక ఆటో వాడు ఉంటే గేట్ దగ్గర ఆటో పెట్టించా. రేయ్ కనిపెట్టుకొని చూస్తాడు. అక్కడ ఎవరైనా డా అని ఏడ్చారంటే ముందు ఆ డెత్ బాడీని ఆటోలో పెట్టుకొని మందిరం దాటించు. చూడండి, నేను మీటింగ్లో ఉన్నానే కానీ వాక్యానికి ముందు ఫోన్ చేశాను, అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను. ఎరా ఏంటి ఎవరి అరుపులు పడుతున్నాయి అంటే ఆడంటే ఆటో వాడు, ఎక్కడైనా రాజన్న ఆటో శుభ్రంగా వేడివేడికి ఇడ్లీ తిని పడుకుందరు వాళ్ళు. అయినా పర్లా కూర్చో, అక్కడే కూర్చో నువ్వు అంట. నేను తినలేదన్నా, కోటం దగ్గర నుంచి అంత అన్నం తీసుకొస్తా, ఏం కంగారు పడబాకో, కూర్చో అన్న నేను. అప్పుడున్న అనుభవం అది. మరలా చేయబెట్టి ప్రార్థన మాత్రం, ప్రభువా నీ జీవాన్ని అన్నాను. మీటింగ్కి వెళ్ళి వచ్చి మరలా ఒక్కసారి చూసా చూపు పండుకున్న దగ్గర ముసల్దాన్ని. ఏం కంగారులే, శుభ్రంగా 4 ఇడ్లీ తిని వేసింది నిద్ర. ఆయన్ని పంపించానా, అన్నం తిని మళ్ళీ గేట్ దగ్గరే కూర్చోమని చెప్పా. 6 వెళ్ళే వరకు గేట్ దగ్గరే పెట్టుకున్నాం. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో, ఈ ఆటో వాడు ఎప్పుడు వెళ్ళాడో నాకు తెలియదు. స్తోత్ర ప్రార్థన టైంలో బయటకు వస్తే 5 గంటలకి బయట ఎవరు కనపడలేదు. తర్వాతకు వచ్చి మనసులో బాధ కలిగింది, అయినా ప్రార్థన చేశానులే, దేవుని స్తోత్రాలు. ఆ మరుసటి ఆదివారం అండి, ఆమెంతట ఆమె ఆ ముసలిది అక్కడెక్కడో ఆటో దిగి ఊక్కుంటూ బైబిల్ పట్టుకొని బుట్ట పట్టుకొని ఊక్కుంటూ వస్తుంది. ఒక్క ఆమె వస్తుంది. అప్పట్లో గేట్ దగ్గర కూర్చొని కాస్త నేను ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. కొంచెం ముందు ఎవరైనా వెళ్ళిపోతుంటారని ముందే ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తే ఈ ముసల్దాన్ని చూసా. సడన్గా నేను అన్నాను, ముసల్దారా
ఇంక నువ్వు చావలేదా అన్న. ఆ ముసలిది అంటది, ఎందుకు చావాలి అయ్యో అన్నది. కాదు, ఆ రోజు అందరు తీసుకెళ్ళమన్నారు కదా, ఆ రోజు నుంచి తేరుకున్నానయ్యా. మీరు నమ్మండి, ఇప్పటికీ నేను నంద్యాల పరిసర ప్రాంతానికి వెళ్ళానంటే ఆ ముసలిది ఇప్పటికీ వచ్చింది నా దగ్గరికి, ఇప్పటికీ బతికే ఉంది. ఇప్పటికంట ఏం ముసలిదాని ఇంకా పోలేదా అంట. ఆయన ఒక్కడే 4 హాస్పిటల్లో మా వల్లగా తీసుకెళ్ళమని చెప్పారు. యేసు ఒక్కడే అద్భుత కార్యములు చేశారు. నా ప్రియమైన సహోదరులారా, యేసు ఒక్కడే నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ఒక్కడే నీ కొరకు మహత్కార్యాలు చేస్తారు. మరెవరూ చేయలేరు. చేయగల శక్తి గల దేవుడు ఒక్కడే. నేను ప్రకటించుచు ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసు